హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నెల నుంచి ఒక బ్యాగ్ పంపిణీ అయితే చేయబోతున్నారండి. అలాగే ఈసారి రేషన్ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, ఆ బ్యాగ్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ ఇప్పటి వరకు 3 నెలల రేషన్ అనేది ఒకేసారి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. కానీ సెప్టెంబర్ నుంచి మళ్ళీ మనకు ప్రతి నెల రేషన్ అనేది అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. సో ఈసారి రేషన్తో పాటు ఫ్రీ బ్యాగులు కూడా అందించబోతున్నారండి. ఆ బ్యాగులలో సన్న బియ్యం, మిగ్రేషన్ బియ్యం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ప్రింట్గా ఉంటాయని తెలుస్తుంది. సో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి మంజూరు పత్రాలు కూడా అందించబోతున్నారు. అలాగే ఆన్లైన్లో పేరు ఉన్న రేషన్ రాకపోతే మిగ్రేషన్ వస్తుందో లేదో కూడా క్లారిటీ ఇస్తారు. సో ఫ్రీ బ్యాగులు రేషన్ ఇచ్చిన తరువాత ఇతర సరుకులు, కిరాణా సామాన్లు, కూరగాయలు వంటివి వేసుకునే విధంగా క్వాలిటీ బ్యాగులు ఉంటాయని అధికారులు చెబుతున్నారండి. సో ధర సుమారు 50 రూపాయల వరకు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మరియు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ ఫోటోలతో పాటు రాష్ట్రం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు కూడా ప్రింట్ అయ్యి ఉంటాయని తెలిపారు. సో ఈ విధంగా ప్రతి నెల రేషన్ పంపిణీ అనేది కొనసాగుతుంది. సో ఆన్లైన్లో మీరు మీ పేరు అనేది రిజిస్టర్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా రేషన్ అయితే అందుతుంది. మీరు డైరెక్ట్ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మంజూరు పత్రాలు కూడా ఉంటే, లేదంటే కనుక ఆన్లైన్లో వివరాలు ప్లే అయినట్లయినా కూడా సమస్య రాదు. సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమవుతుందన్న పూర్తి వివరాలు మీకు ఇచ్చాను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని రేషన్ పొందడానికి అర్హులైన వారికి షేర్ చేయండి. వారి కోసం ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో మళ్ళీ మరో ఇంపార్టెంట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.